అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ అధ్యక్షులు రాయబరేలీ ప్రస్తుత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరము పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలందరూ కలిసి ఎల్లమ్మ దేవాలయము ఆవరణలో శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పార్లమెంట్లో పోషించి ప్రతి సమస్యపై పోరాడాలని, త్వరలో రాబోయే రోజుల్లో భారతదేశానికి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కావాలని రేణుకా ఎల్లమ్మ గారిని మేము ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఎటువంటి పొరపాటు చేసే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నా ప్రధాన ప్రతిపక్షంగా శ్రీ రాహుల్ గాంధీ గారు పోరాడతారని ఆశిస్తున్నాము. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మా నాయకుడైనటువంటి ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఎల్లమ్మ గుడి వద్ద మా రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ఆయన జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అతి తక్కువ మెజార్టీ కోల్పోయినందున ఆ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఆ కుటుంబం ఏదైతే ఉందో అటు ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ, రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబం మొత్తం దేశానికి చేసిన సేవలకు మేమంతా ఈ భారతదేశం తరఫున కానీ, ఈ తెలంగాణ తరఫున కానీ, మెదక్ జిల్లా నుంచి, నిజాంపేట మండలం నుంచి మేమంతా కృతజ్ఞులై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మరి వివిధ గ్రామాల నుండి మరి రేణుకా ఎల్లమ్మ దగ్గర మరి రాహుల్ గాంధీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 55వ జన్మదినం పురస్కరించుకొని రాహుల్ గాంధీ గారికి ఇక్కడ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మరి యొక్క కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటేనే మరి దేశానికి చేసినటువంటి సేవ అనేకంగా ఉన్నది. మరి ఈరోజు చూసినట్లయితే ఇందిరాగాంధీ కానీ, మరి రాజీవ్ గాంధీ గారు కానీ మరి ప్రాణాలు త్యాగం చేసి మరి దేశానికి అంకితమైనటువంటి చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇలా చూసినట్లయితే అనేక విధాలుగా మరి ఇలా గతంలో చూసినట్టయితే మరి ఈరోజు మరి బీజేపీ పార్టీ ఎన్నో ప్రగతి కల్పింది. ఇలా చూసినట్టయితే కనీసం మెజార్టీకి దగ్గర లేకుండా మరి కొన్ని సీట్ల ద్వారానే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది. కానీ వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా మరి యొక్క రాహుల్ గాంధీ ఖచ్చితంగా మరి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క జన్మదిన సమక్షంగా తెలుస్తున్నాము. అదేవిధంగా రాను రోజుల్ని మరి ఈ యొక్క అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము. మరి తొందరగానే మా రాహుల్ గాంధీ గారికి మరి పెళ్లి యొక్క శుభాకాంక్షలు మరి జరగాల్సిందిగా మరి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.